హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ గోపి. ఇప్పుడు మనం నిఫ్టీ అనాలిసిస్ చేద్దాం రేపటి గురించి. దానికన్నా ముందు నిన్న మనం ఏం చెప్పాం, దాంట్లో ఎంతగానం ట్రేడ్స్ వచ్చాయి, ఆర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యాయి, విల్ టాక్ అబౌట్ దాట్, రైట్? సో నిన్న మనం చెప్పుకున్నాం. సో నిన్న మనం ఇచ్చింది ఈ లెవెల్ దాటితే 22,800 కింద వస్తే 700 దాకా టార్గెట్ ఇచ్చినట్టున్నాం. దాట్ వాజ్ హ్యాపెన్. ఇంకా దాని కిందకి వెళ్తే చాలా పెద్ద టార్గెట్స్ ఇచ్చినట్టున్నాను. అదే 630, నాట్ 630, ఇది 660, ఇది ఒక టార్గెట్ ఇచ్చి ఉండొచ్చు. ఓకే, 660 దీని కిందకి పోతే ఇది ఒక టార్గెట్ 600. ఓకే, డన్. ఇది ఇచ్చాము. సో ఒకటే టార్గెట్ అయింది. కాకపోతే ఇప్పుడు చూడండి, ఫస్ట్ క్యాండిల్ ఎప్పుడైతే పెద్దది వస్తుందో మోస్ట్ ఆఫ్ ది టైం ఆ రోజు మార్కెట్ సైడ్ వేసి ఉంటుంది. ఎందుకంటే ఓఆర్బి బ్రేక్ అవ్వాలంటే, ఓపెన్ రేంజ్ బ్రేక్అవుట్ అవ్వాలంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం. చూడండి, ఈ రేంజ్ బ్రేక్అవుట్ అవ్వడానికి పొద్దున ఒకసారి, ఎప్పుడు ఫస్ట్ బ్రేక్అవుట్ ఈజ్ ఆల్వేస్ ఫాల్స్ బ్రేక్అవుట్, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ బ్రేక్అవుట్ ఏదైనా గీసుకోండి మీరు, ఒక ట్రెండ్ లైన్ అయినా సరే, ఏదైనా బాక్స్ అయినా సరే, సపోర్ట్ రెసిస్టెన్స్ ఏది గీసుకున్నా సరే, ఫస్ట్ బ్రేక్అవుట్ ఈజ్ ఆల్వేస్ ఫాల్స్ బ్రేక్అవుట్, ఎయిదర్ ఇట్స్ మేబీ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్. సో ఫస్ట్ బ్రేక్అవుట్లో ఎప్పుడు ట్రేడ్ తీసుకోవద్దు, లెట్ ఇట్ రీటెస్ట్ అండ్ దెన్. కాకపోతే ఇది చూడండి, ఇది రీటెస్ట్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ బ్రేక్ అవ్వడానికి 1 o'clock వరకు, 1 తర్వాత బ్రేక్అవుట్ అయింది. ఆ బ్రేక్అవుట్ అయ్యాక వీ హ్యాడ్ గుడ్ మూమెంట్ చెప్పాలంటే. ఇదిగోండి ఎంత, 100 పాయింట్స్ మూమెంట్, ఇట్ ఈస్ గుడ్. కానీ ఈ టైంలో ఇక్కడి నుంచి 10 o'clock నుంచి 1 వరకు ఎవరైతే ట్రేడ్ చేసి ఉంటారో మోస్ట్ ఆఫ్ ద అందరికీ లాస్ వచ్చి ఉంటారు. మోస్ట్ ఆఫ్ ది ట్రేడర్స్ లాస్ వచ్చి ఉంటారు. ఎందుకు అంటే సైడ్ వేస్లో ఉన్నప్పుడు, మీకు నేను వీడియో కూడా పెట్టాను చూడండి మన దాంట్లో, సైడ్ వేస్ ఉంటే ఏమవుతుంది అని. అది ఈ రోజుదే, అది కూడా సెన్సెక్స్ది పెట్టాను. సెన్సెక్స్ ఎక్స్పైరీ రోజు ఎప్పుడైతే మార్కెట్ సైడ్ వేస్ ఉంటుందో, యూ హ్యావ్ టు లుక్ ఫర్ ఇండెక్స్ అండ్ కాల్ అండ్ పుట్ సైడ్ పెట్టుకొని చూస్తే యూ విల్ అండర్స్టాండ్ ది క్లియర్ పిక్చర్. అక్కడ ఎంత మూమెంట్ అవుతుంది, మూమెంట్ అవుతుందా లేదా, అయితే కూడా ఎంత అవుతుంది, మళ్ళీ అయినాక తర్వాత ఎంత డ్రాప్ అవుతుంది, అదంతా ఆ వీడియోలో ఉంది, మీరు చూసుకోండి. సైడ్ వేస్ ఉన్నప్పుడు నెవర్ ట్రేడ్. ఆ ఎక్స్పైరీ రోజు అయితే అస్సలే. ఆ సైడ్ వేస్ ఎలా కనిపెట్టాలో ఒక వీడియో పెట్టాను చూడండి, దాంట్లో క్లియర్గా ఉందంట. ఓకేనా? సో ఈరోజు 1 o'clockకి పొద్దున ఫస్ట్ బ్రేక్అవుట్లో ఎవరైనా తీసుకొని ఉంటే తీసుకోవచ్చు. వాళ్ళు తొందర బుక్ చేసుకుంటే ఫైన్, లేకపోతే మళ్ళీ వాళ్ళ ఎస్ఎల్ హిట్ అవుతుంది, లేకపోతే కాస్ట్ క్లోజ్ చేసి ఉంటారు. ఇక్కడ ఇది బ్రేక్ అయ్యాక ఎవరైనా ట్రేడ్ తీసుకున్నా, ఇది ఫాస్ట్గా వచ్చింది, దాని తర్వాత మళ్ళీ ఇమీడియట్గా వెళ్ళింది. సో ఎవరైనా బుక్ చేసుకున్న ప్రాఫిట్ ఇక్కడ బుక్ చేసుకుంటే మంచిది. లేదు, అది పైకి వెళ్తున్నప్పుడు బుక్ చేసి ఉంటే మళ్ళీ వాళ్ళకి కాస్ట్ లేకపోతే చిన్న ప్రాఫిట్లు బుక్ చేసుకుని ఉంటారు ఇక్కడ. తర్వాత మాత్రం ఈ జోన్ మొత్తం సైడ్ వేస్ జోన్, ఇక్కడ ఎవరు ట్రేడ్ చేసినా కానీ అందరినీ కాల్ తీసుకుంటే ఎస్ఎల్ హిట్ అవుతుంది, పుట్ తీసుకున్నా ఎస్ఎల్ హిట్ అవుతుంది. ఓన్లీ థింగ్ వాస్ ఈ బ్రేక్అవుట్ దగ్గర మీకు ఇక్కడ ఎవరైనా ట్రేడ్ చేసి ఉంటే వుడ్ హావ్ బీన్ ఇన్ ప్రాఫిట్స్. దాట్స్ వాట్ ద డే వాస్. ఓకే, సో రేపటికి ఏంటి? అయ్యింది సింపుల్. లో బ్రేక్ అయిందా, 680 కిందకి వెళ్ళామా, ఇది తీసాను, 680 కిందకి వెళ్తే 600 టార్గెట్. ఓకే, ఇంకా కిందకి వెళ్ళాలంటే ఇంకా కిందకి ఏమున్నాయి టార్గెట్స్, రైట్, అవుతుంది చేసుకోండి. 580 పెట్టుకోండి, ఇంకేమో. ఓకే, 680 కిందకి వెళ్తే 630 అండ్ 580 టార్గెట్స్. దానికన్నా కిందకి వెళ్తే యూ విల్ గెట్ దిస్ వన్ ఆర్ దిస్ వన్, 520 టార్గెట్. ఇవి డౌన్ సైడ్. అప్ సైడ్ ఏంటి అంటే సింపుల్, ఫిబొనాచి పెట్టుకుందాం ఈ రోజు లెవెల్స్కి.
డౌన్ ట్రెండ్ ఉండే కాబట్టి ఫస్ట్ క్యాండిల్ హై నుంచి లో దాకా పెట్టుకున్నాం. ఓకే, ఇక్కడ మనకి రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ సపోర్ట్ ఉంది, ఈ మధ్యలో మనకున్నదంతా నో ట్రేడింగ్ జోన్. సో సింప్లీ చూస్తే మీకు ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ బాక్స్ పైకి వెళ్తేనే 23,900 పైకి వెళ్తే యూ కెన్ లుక్ ఫర్ దీస్ టార్గెట్. 23,900 పైనకి వెళ్తే 23,990 అండ్ ఇంకొంచెం పైకి వెళ్తే 2430. ఇవి దీని తర్వాత టార్గెట్ ఇస్ దిస్ వన్ 2475. ఓకే, ఇది అప్ సైడ్ 24,900 పైన క్లోజింగ్ అయ్యి అప్పుడు పైకి వెళ్తే దెన్ దీస్ ఆర్ ది టార్గెట్స్. ఈ జోన్ ఏదైతే ఉందో విచ్ ఇస్ లైక్ 23,860 నుంచి 23,750 దాకా, దిస్ ఇస్ నో ట్రేడింగ్ జోన్ ఆర్ సైడ్ వేస్ జోన్. మార్కెట్ దీంట్లో ఉందనుకోండి, ఇది రీటెస్ట్ జోన్. రీటెస్ట్ జోన్లో నథింగ్ బట్ సైడ్ వేస్ జోన్ అనమాట. ఓకేనా, ఇది సైడ్ వేస్ జోన్ ఉంటుంది. సో బీ వెరీ కేర్ఫుల్, దీంట్లో ట్రేడ్ చేయకండి. దట్స్ హౌ టుడేస్ అనాలిసిస్ ఇస్. ఓకే, ఇంకా నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే నేను ఒక కోర్స్ ఇంట్రడ్యూస్ చేశాను హిందీ అండ్ ఇంగ్లీష్లో. సేమ్ నేను ఏదైతే చెప్తానో సేమ్ నేను ఏదైతే ట్రేడ్ చేస్తానో దాని రిలేటెడ్ ఒక 20 వీడియోస్ ఉంటాయండి. ఓకే, దాని కాస్ట్ ఇస్ 3,000 అండ్ ఇనిషియల్ కాస్ట్ డిస్కౌంట్ ఏమో 50% ఇస్తున్నాను 1,500కి. 20 వీడియోస్, దాంట్లో గ్యాప్ డౌన్, గ్యాప్ అప్, సైడ్ వేస్, ఎక్స్పైరీ డే, నా ఈఎంఐస్ రిలేటెడ్ స్ట్రాటజీ, ప్లస్ సైకాలజీ మీద ఉంది, రిస్క్ రివార్డ్ రేషియో మీద ఉందండి, అండ్ వాట్ ఎల్స్, ఫిబొనాచి టూల్ ఎలా యూస్ చేయాలి, ఓకే, టార్గెట్స్ ఎస్ఎల్ ఎందుకు హిట్ అవుతాయి, ఓ ఇట్లా, మళ్ళీ ప్లస్ ఆప్షన్స్ గ్రీక్స్ ఏంటి, ఇది దీనికి తోడు ఓఆర్ ఒకటి ఇంకోటి ఏంటంటే నాదొక ఇండికేటర్ ఉందండి, ఆ ఇండికేటర్ కూడా ఫ్రీగా ఇస్తాను ఆ కోర్స్లో. సో దాట్ ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ ఇట్. ఇది మీకు నా కంటెంట్ నచ్చినట్టయితే మీరు చూసి నా యూట్యూబ్లో వెళ్ళి ఛానల్లో చూసుకోండి, నేను పోస్ట్ చేసిన వీడియోస్ కానీ అవి చూసి నచ్చినట్టయితే ప్లీజ్ ఆ కోర్స్ తీసుకోండి. ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్. నేను చెప్తున్నాను ఫ్రెషర్స్కి ఆర్ బిగినర్స్కి. బిగినర్స్ ఇన్ ద సెన్స్ 1-2 years and they are still struggling what to do in options అన్న వాళ్ళకి it will be very useful course అండి. ప్లీజ్ తీసుకోండి ఇఫ్ యూ లైక్ మై కంటెంట్. దాట్స్ ఇట్ ఫర్ ద డే. హ్యాపీ ట్రేడింగ్ టుమారో. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో. బాయ్ అండి.